హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. సో వీడియో చూడడం స్టార్ట్ చేసే కన్నా ముందే వీడియోకి అయితే లైక్ చేయండి, ఎందుకంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఎక్కువ లైక్స్ చేయాలి. సరే, ఈరోజు నేను ఏం టాపిక్ చెప్దాం అనుకుంటున్నానంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. మీరు ఈ పదాన్ని చాలా వినుంటారు, కాలేజీలో కానివ్వండి, లేకపోతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి కూడా మనకి కాన్సెప్ట్ అనేది ఏబికి, సో అన్నిటికి కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మన కోర్స్ సిస్టమ్ రన్ అవుతుంది. దట్టు ఏంటి అంటే ఈ సిస్టమ్ అనేది ఎప్పుడెప్పుడు అప్లై చేస్తారో, అసలు దేనికి ఇది అనేది మనం మొత్తం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఎలా వచ్చిందంటే, ఈ పదం మనకి జస్ట్ న్యాచురల్ ఆఫ్ రోమన్ లా అంటాము. సో ఇది మనం కామన్ లా లీగల్ సిస్టమ్ నుంచి తెచ్చుకున్నాము అంటారు. సో ఇది అలాగే ఇంకా మోరల్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనకి దీనిలో ఉంటాయన్నమాట. మరి దీని ఇప్పుడు మనకి లాస్ ఉన్నాయి కదా, ఎందుకు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే, మనకి సోర్సెస్ ఆఫ్ లా మాట్లాడుకున్నప్పుడు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సోర్సెస్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో జనరల్గా అక్కడ మాట్లాడుకునే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వచ్చేసి ఇంకా 3 టర్మ్స్ అనేది వేరుగా ఉంటుంది, అండ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వేరుగా ఉంటుంది. సో ఈరోజు నేను మీకు కంప్లీట్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ గురించి కంప్లీట్గా అవగాహన కల్పించాలని అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనకి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సోర్స్గా ఎలా యూజ్ చేసుకుంటాము అంటే, ఈక్విటీ, జస్టిస్ అండ్ గుడ్ కన్సైన్స్. ఇవన్నీ మనకి ఇప్పుడు మాటలు కాదు, ఏన్షియంట్ పీరియడ్ అప్పటి నుంచి కూడా ఈ 3 టర్మ్స్ బేస్ చేసుకుని మనం ఎన్నో కేసెస్ డిసైడ్ చేసాము. అట్లనే వాటిని బేస్ చేసుకునే మనకి ఎన్నో లాస్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ అసలు ఇవి ఏంటనేది మీనింగ్స్ తెలుసుకోండి. అంటే మీరు చాలాసార్లు వినుంటారు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనగానే జస్టిస్, ఈక్విటీ అండ్ గుడ్ కన్సైన్స్, ఆ మూడిట్లకి అసలైన పదాలు చెప్పుకుందాం. సో ఫస్ట్ ఈక్విటీ అంటే ఏంటి అంటే ధర్మం, అలాగే జస్టిస్ న్యాయం, గుడ్ కన్సైన్స్ అంటే కన్సైన్స్ మీన్స్ మనస్సాక్షి. సో మంచి మనస్సాక్షి అన్నట్లుగా, అంటే ఒక డెసిషన్ మనం ఇచ్చేటప్పుడు న్యాయంగా, ధర్మంగా, అలానే ఇట్లా మంచి మనస్సాక్షితో ఇవ్వాలి. సో అప్పుడే మనకి మంచి డెసిషన్ వస్తుంది. సో ఇది మనకి అసలు ఎలాంటి లాస్ లేనప్పుడు కూడా మనం దీన్ని యూస్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనకి పర్టికులర్గా మనకి ఇప్పుడు కోర్ట్స్ మనకి ఎన్నో లాస్ ఉన్నాయి కదా, అక్కడ లాస్ చూసుకుంటాం కదా. ఇంకా దీని అవసరం ఏంటంటే, కోర్టుకు వచ్చే ప్రతి ఫ్యాక్ట్స్కి రిలేటెడ్గా లాస్ ఉన్నాయని లేదు. ఇప్పుడు ఎలా అంటే, మనకు ఒక పర్టికులర్ థింగ్ కోర్టుకు వచ్చినప్పుడు దానికి సంబంధించి ఒక ప్రాపర్ లా లేనప్పుడు మనం ఏ విధంగా డిసైడ్ చేస్తామంటే, ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని బేస్ చేసుకుని డిసైడ్ చేస్తాం. అట్లానే దానికి సంబంధించి ఇప్పుడు లేదు కాబట్టి ఫ్యూచర్లో ఏదైనా లా తీసుకొస్తాం. బట్ అంతవరకు మనం డెసిషన్ ఎలా తీసుకోవాలి అంటే, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని బేస్ చేసుకుని ధర్మంగా, న్యాయంగా, మనస్సాక్షితో ఒక డెసిషన్ అనేది, ఒక నిర్ణయాన్ని చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా పాటించాలి అని చెప్పేసి మనకి చెప్తారనమాట. అది మనకి ఒక రకంగా ఈ మనం ఒక సోర్సెస్ ఆఫ్ లా యూజ్ చేసుకునేటప్పుడు ఆ టెర్మినాలజీతో ఈ 3 ప్రిన్సిపల్స్ని చెప్తామన్నమాట, ఈ జస్టిస్, ఈక్విటీ అండ్ గుడ్ కన్సైన్స్. అలానే దీనికి సంబంధించి మన లాస్ ఉన్నప్పుడు కూడా మనం యూజ్ చేస్తామంటే ఎస్, డెఫినెట్లీ. సో ఒక లా ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని బేస్ చేసుకునే, ఇప్పుడు ఎలా అంటే ఫెయిర్నెస్ ఉండాలి అంటారు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు. లా ఉంటే అది అప్లై చేస్తాం, బట్ వాళ్ళని ట్రీట్ చేసే విధానంలో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మళ్ళీ తీసుకొస్తాం. సో డెసిషన్ షుడ్ బి ఫెయిర్ అంటారు, అలాగే ఇంపార్షియల్ అంటారు. ఇంకొకటి మనకి మెయిన్గా చెప్పాలి అంటే ఏంటి అంటే, ఒక మనిషికి కోర్టులో తన గురించి తను చెప్పుకునే అవకాశం, అంటే ఒక కన్విక్షన్ ఇచ్చే వ్యక్తికి కూడా ఇంకేమైనా నీ తరపు నుంచి చెప్పుకోవాల్సింది ఉందా, సో ఇలాంటివి బేసిక్. అలాగే నోటీస్ ఇవ్వాలి ఒక మనిషికి ముందు అరెస్ట్ చేయడానికి కానివ్వండి. సో ఇట్లాంటి చాలా సిచ్యువేషన్స్లో ఒక నోటీస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లోనే వస్తాయి. అది కూడా మనం ఒక లా ఉన్నప్పటికీ కూడా ఆ లా నుంచి కూడా మనం వీటిని యూజ్ చేస్తూనే ఉంటాము. సో ఈ విధంగా మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఒక లా లేనప్పుడు, ఒక లా ఉన్నప్పుడు కూడా మనం బోత్ యూజ్ చేస్తూ ఉంటాము. అయితే దీనికి సంబంధించి మనకి మ్యాగ్జిమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నెమో జుడెక్స్ ఇన్ కాజా సువా. సో ఏంటి అంటే ఈ మ్యాగ్జిమ్ మీనింగ్, నో వన్ షుడ్ బి ఎ జడ్జ్ ఇన్ హిస్ ఓన్ కేస్ అని చెప్తారు. సో దీనికి సంబంధించి మనకు ఈ మ్యాగ్జిమ్ అనమాట. ఇది ఏబి కూడా ఇంపార్టెంట్ మ్యాగ్జిమే. సో మనం దీనికి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే జనరల్ అప్పుడు కూడా మీరు ఏ కాన్సెప్ట్ లాలో రాస్తున్నప్పుడైనా ఎక్కడైనా సరే మనం ఈ టెర్మినాలజీ యూజ్ చేసుకుని మనం నోట్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆడి ఆల్ట్రమ్ పార్టమ్.
ఇదేంటంటే ఒక మనిషికి అంటే హియరింగ్ ఆపర్చునిటీస్ అంటారు దీన్ని సింపుల్గా. ఏంటి అంటే చెప్పేది వినకుండా మనం చెప్పేయకూడదు. అంటారు కదా, ఎక్కడ ఏ నిజం దాగుందో మనకు తెలియదు. కాబట్టి అన్నీ కూడా ప్రాపర్గా వెరిఫికేషన్ చెయ్యాలి. అట్లానే జడ్జిమెంట్ అనేది ఏంటి అంటే రెండు వైపులా వినాలి. అంటే ప్లెయింటిఫ్ డిఫెండెంట్ అంటే ఒక కంప్లైనెంట్ లేకపోతే రెస్పాండెంట్ ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరున్నా సరే ఇరువైపులా విని మాత్రమే జడ్జిమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఈ యొక్క ఆడి ఆల్ట్రమ్ పార్టమ్ అనే మ్యాక్సిమ్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ రీజన్డ్ డెసిషన్. సో ఒక డెసిషన్ అనేది ఎలా ఉండాలి అంటే ఒక రీజన్ ఉండాలి. ఒక రీజన్ లేకుండా ఎలా పడితే అలా ఇవ్వకూడదు అనమాట. ఇప్పుడు మనకి జడ్జ్మెంట్స్లో ఒబిటర్ డిక్టమ్ రేషియో డెసిడెండే అలా ఉంటాయి కదా. సో ఒపీనియన్ ఆఫ్ ది జడ్జెస్ వేరు, రీజన్స్ ఫర్ ది జడ్జ్మెంట్ వేరు. కాబట్టి ఒపీనియన్స్, రీజన్స్ ఇవన్నిటితో పాటు ఇలా ఒపీనియన్స్లో మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కనిపిస్తూ ఉంటుంది. రీజన్స్లో కూడా ఏంటంటే ఏ విధంగా ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అని కూడా. సో రెండిటిల్లో కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది ఒక లాతో పాటుగా. సో మనకి ఒక ఫేమస్ కేస్ అన్నమాట ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సంబంధించి. మీరు మీ దీనికి ఎగ్జామినేషన్స్ టైంలో కూడా ఈ కేసులను యూజ్ చేసుకోవచ్చు. మొహిందర్ సింగ్ గిల్ వర్సెస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో ఈ కేసులో ఏం చెప్పారు అంటే ఒక జడ్జ్మెంట్ అది జ్యుడిషియల్ అయినా క్వాజీ జ్యుడిషియల్ అయినా, అడ్మినిస్ట్రేటివ్ అయినా క్వాజీ అడ్మినిస్ట్రేటివ్ అయినా, సో ఎలాంటి సందర్భాల్లో అయినా సరే మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని అయితే యూజ్ చేసుకుని డెసిషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పారు. కాబట్టి లా ఉన్నా లేకున్నా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఉంటుంది. లా లేకపోతే మనం ఎలా చూస్తామంటే జస్టిస్, ఈక్విటీ అండ్ గుడ్ కన్సైన్స్ అని చెప్పి యూజ్ చేస్తూ ఉంటాం. వాటిల్లోని ఫెయిర్నెస్, ఇంపార్షియల్ ఇవన్నీ ఇంక్లూడెడ్. బట్ వీటికి వచ్చేసరికి ఏంటి అంటే లాస్ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే ఇంపార్షియల్గా, రీజనబుల్గా ఉండాలి, హియరింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. అలాగే ఎందుకు మనకి నెమోజుడెక్స్ ఎందుకు మరి నో మ్యాన్ షుడ్ బి జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కేస్ అన్నప్పుడు ఏంటి అంటే తనకు తాను చెప్పింది వినేసి జడ్జ్మెంట్ ఇవ్వం కదా, అవతల వ్యక్తిది కూడా వినాలి కదా. సో ఆ విధంగా ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో ఈ యొక్క మ్యాగజిన్ కూడా ఇంక్లూడ్ అయి ఉండింది. సో ఈ యొక్క మ్యాగజిన్స్ అలానే ఈ కేసు అనేది మనం రాసుకుని మ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా రాసుకోవచ్చు. సో అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని మీరు ఇంట్రడక్షన్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ లా అని చెప్పేసి రాసుకోవచ్చు. ప్రజెంట్ ఫస్ట్ బేసిక్ సోర్స్ ఏంటంటే మనం ఇప్పుడు లెజిస్లేషన్ అనాలి. బట్ ప్రీవియస్లీ ఏన్షియంట్ టైం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంపార్టెన్స్ అనేది ఇంత కూడా తగ్గకున్న ప్రిన్సిపల్ ఏమైనా ఉందంటే ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిసే. కాబట్టి మనం దాన్ని జస్ట్ న్యాచురల్ ఆఫ్ రోమన్ లా అని చెప్పేసి ఆరిజిన్ రాసుకోవచ్చు. అలాగే ఇది ఇప్పుడు ఉన్నది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఎలిమెంట్స్కి సంబంధించి మనం దీనిలో ఫెయిర్నెస్, ఇంపార్షియల్ అలానే రీజనబుల్ జడ్జ్మెంట్ అనేది ఇవ్వాలి. సో హియరింగ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా ఎలిమెంట్స్లో ఇవన్నీ రాసుకుని కేసుతో మనం రాసుకోవచ్చు. సో మీకు ఎలా రాసుకోవచ్చు అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చాను. అలానే దీనికి సంబంధించి మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో ఇంక్లూడ్ అయిన మ్యాగజిన్స్ సంబంధించి మిమ్మల్ని రేపు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా లేకపోతే మీకు ఏఐబిఈలో కానీ ఎక్కడ అడిగినా సరే రాయగలిగేలా ఉంటుంది. సో ఒక కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాము అంటే ఆ కాన్సెప్ట్కి సంబంధించి ప్రతిదీ కూడా మనకి ఒక అవగాహన ఉండాలి. ఏదో నేర్చుకున్నాము, ఇప్పుడు మనం వింటూ ఉంటాం జస్టిస్, ఈక్విటీ, గుడ్ కన్సెన్స్, ఇది అలా కాకుండా అసలు వాటి అర్థాలు ఏంటి, మనకి ముందు ఏంటి అంటే మన లాంగ్వేజ్లో మనకు ఆ వర్డ్ మీనింగ్ తెలియాలి. సో జనరల్గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్ కాదు, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్ వచ్చినప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి చెప్పాను కదా, జస్టిస్, ఈక్విటీ, గుడ్ కన్సైన్స్, న్యాయము, ధర్మము, మనస్సాక్షి. సో వాటి యొక్క మీనింగ్స్ అయితే అలా ఉంటాయి. నెక్స్ట్ వాటికి ఇంక్లూడెడ్గా ఇంపార్షియల్ అని చెప్పి, ఫెయిర్నెస్ అని చెప్పేసి, అంటే అన్బయాస్డ్. సో ఈ విధంగా మనం ఆ టెర్మినాలజీ యూజ్ చేసుకుని ఎలిమెంట్స్ అనేది రాసుకోవాలి. సో మీకు అర్థమైంది కదా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే మనం మోరల్గా ఆలోచించాలి. అంటే అయ్యో అనే కన్సర్న్ ఉండాలి. ఎవరికైనా సరే ఒకళ్ళు చెప్పి అలా ఒక డెసిషన్ పాస్ చేయకూడదు. సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక కన్విక్షన్ వస్తుందంటే నాట్ అన్ ఈజీ థింగ్. వాళ్ళు చేశారా చేయలేదా అంత చూడాలి. దీనికి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో నుంచి వచ్చిందే మనకి 100 మంది 1000 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే ప్రిన్సిపల్ అంటే ఇది అలా అవన్నీ కూడా ఇక్కడ నుంచే వచ్చాయి. సమ్టైమ్స్ అవి మనకి ఆ ప్రిన్సిపలే మనకి ఇన్ని పెండింగ్ కేసెస్ అవడానికి కూడా కారణం అవుతుంది. బట్ ఏంటి అంటే ఒక మోరల్ ఆబ్లిగేషన్ అనేది మన ఇండియాలో ఎప్పుడు ఉంటుంది. మనం ప్రతిదీ కూడా ఎలా ఆలోచిస్తాము అంటే ఒక మనిషి మామూలుగా ఒక మనిషి ఎలా ఆలోచిస్తారో అలాగా ఒక విక్టిమ్ కన్విక్టెడ్ పర్సన్ కాకుండా వాళ్ళకు కూడా నిజంగా చేశారా లేదని, ఎందుకంటే ఫేక్ కేసెస్ కూడా ఫైల్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇద్దరు వైపున ఎంతో కాలం వినాలి. అందుకే ఒక కేసు డిసైడ్ అవ్వడానికి అంత టైం పడుతుంది. సో ఇవన్నీ కూడా మనకి
ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని మనం డెఫినెట్గా అంటే యాజ్ బీయింగ్ ఏ అడ్వకేట్, యాజ్ బీయింగ్ ఏ లా స్టూడెంట్, ఎవరైనా సరే ఈ కాన్సెప్ట్ గురించి అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి మనకి అంత ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీకు అవగాహన అనేది కల్పించానే అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీరు ఏ కాన్సెప్ట్ నా నుంచి వినాలనుకుంటున్నారో ఆ కాన్సెప్ట్ కామెంట్స్లో చెప్పండి. సో నేను డెఫినెట్గా అదే దానిపైన అయితే వీడియో చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే విలేజ్ వకీల్ వాసవి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్.